కార్తీక మాసం ఇంకొక 2 రోజుల్లో అయిపోతుందండి. మరి కార్తీక మాసం అంతా చేసిన వాళ్ళు పాడ్యమి దీపాలన్నాయి కంపల్సరీ వదలాలి. అలాగే కార్తీక మాసం వ్రతం ఆచరించని వాళ్ళైనా కూడా పాడ్యమి రోజున ఒక్క ఈ దీపం పెట్టినట్టయితే కార్తీక మాసం చేసినంత ఫలం అయితే మనకి దక్కుతుందండి. పాడ్యమి దీపాలకి అంత ప్రాముఖ్యత ఉంది. మరి ఆ పాడ్యమి దీపాలు ఎప్పుడు పెట్టాలి? అమావాస్య రోజున లేకపోతే పాడ్యమి రోజున? అమావాస్య మనకి ఆదివారం వచ్చిందండి. మనకి పాడ్యమి దీపాలు అన్నాయి పాడ్యమి తిథి రోజున పెడతారు. అంటే మనకి తెల్లవారుజామున ఆ పాడ్యమి తిథి అన్నది ఉండాలి. ఆదివారం మనకి లేదు, సోమవారం ఉంది ఆ తిథి అన్నది. అందుకని మనం కార్తీక పాడ్యమి శుద్ధ పాడ్యమి దీపాలు అయితే మాత్రం మనం మార్గశిర కార్తీక మాసం అంతా చేసిన వాళ్ళు లాస్ట్ దీపం అయితే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజునే వదులుతారండి. ఆ పాడ్యమి తిథి మనకి సోమవారం రోజున ఉంది. తప్పకుండా ఈ నెల రోజుల్లో ఏదో ఒక బ్రేక్ అన్నది వస్తుంది. అలా బ్రేక్ అయిన వాళ్ళు ఈ ఒక్క రోజున 31 అంటే నెలంతా 30 రోజులు కాబట్టి ఇంకొక ఒత్తి ఎక్స్ట్రా వేసి బొడ్డొత్తులని ఉంటాయండి, చిన్నొత్తులు ఆవు నేతిలో ముంచి ఒక ఒత్తి కింద చేసి కార్తీక దామోదరునికి పూజ చేసి వీలైతే నదీ కాలువల్లో వదలొచ్చు ఆ దీపాన్ని. 31 దీపం, లేకపోతే ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర పూజ చేసుకుని మనం ఒక ప్లేట్లో వాటర్ వేసుకుని ఆ దీపాన్ని అయితే వెలిగించుకుని పోలీస్ వర్గానికి వెళ్ళే కథ ఉంటుంది. కంపల్సరీ ఆ కథ చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని అప్పుడు మనం దీపాలను అయితే నీటిలో వదలాలండి. ఇదే కార్తీక అంటే పొలి పాడ్యమి దీపం అంటారు. దీన్నే మనం ఆ తిథి అన్నది మనకి సోమవారం ఉంది కాబట్టి తెల్లవారుజామునే ఈ పూజ అన్నది చెయ్యాలి. ఓం నమః శివాయ.